2026 2027 2026 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. భారతదేశం ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుక్కొనుంది. ఆల్రెడీ మనం రఫేల్ డీల్ అంటే 2016లోనే కొన్ని ఫైటర్ జెట్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు 26 మళ్ళీ తెచ్చుకుంటున్నాం అనమాట. ఈ దిశగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మనందరికీ తెలుసు సీసీఎస్ అప్రూవ్ చేయాలి ఇంత పెద్ద డీల్స్. ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ డీల్ని అప్రూవ్ చేసింది. దాదాపు 64,000 crores 64,000 కోట్ల డీల్ అనమాట. ఒక్కసారి డీల్ కుదిరిన తర్వాత ఆ డీల్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అంటే ఈ ఫైటర్ జెట్స్ మన దగ్గరికి రావాలి అంటే దాదాపు 3.5 సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరంలో నెక్స్ట్ 2-3 మంత్స్ తర్వాత ఫ్రాన్స్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఇండియాకి వస్తున్నారంట. ఆ టైంలో డీల్ ఫైనల్గా కంక్లూడ్ చేసుకోబోతున్నారంట. మనం రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుక్కోబోతున్నాం ఫ్రాన్స్ నుంచి. మొత్తం 26 ఫైటర్ జెట్స్ కొనుక్కోబోతున్నాం. దానిలో 22 సింగిల్ సీటర్ జెట్స్ అనమాట. అవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి ఏదైతే నేవల్ షిప్స్ నుంచి ఆపరేట్ చేయొచ్చో వాటి మీద నుంచి వాటిని లాంచ్ చేయొచ్చు అనమాట. మనకు తెలుసు మొత్తం ఈ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడైతే సెంటర్ ఏదైతే ప్రొక్యూర్ చేసుకుంటుందో రఫేల్ మెరైన్ జెట్స్ అనేవి మనం నేవీ కోసం ఇండియన్ నేవీ అంటే షిప్స్ మీద నుంచి లాంచ్ చేయడానికి అనమాట. మనకి ఇండిజినస్గా దేశీయంగా తయారు చేసుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నుంచి కానీ లేదా మనం రష్యా నుంచి కొనుక్కొచ్చుకున్నాం ఐఎన్ఎస్ విక్రమాదిత్య దాని మీద నుంచి కానీ ఇవి లాంచ్ చేయొచ్చు అనమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అవన్నీ కూడా షిప్స్ వాటి మీద నుంచి ఈ ఫైటర్ జెట్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. మొత్తం 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ మనం ఫ్రాన్స్ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. ఈ డీల్ ఎగ్జిక్యూట్ అవడానికి అంటే ఈ డీల్ సైన్ అయిన తర్వాత మొత్తం జెట్స్ మనకి రావడానికి కొంత టైం పడుతుంది. ఇంతకుముందు అంటే 2016లోనే దాదాపు 60,000 కోట్లు 60,000 crores ఖర్చు పెట్టి మనం రఫేల్ డీల్ చేసుకున్నాం. దానిలో భాగంగా అంటే 2016 డీల్లో భాగంగా ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర 36 రఫేల్ జెట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా ఇంకొక 26 కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇది ఎక్స్క్లూజివ్గా ఇండియన్ నేవీ కోసం కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ జూలై 13, 2023లో మన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఇలా రఫేల్ జెట్స్ ఇంకా ఎక్కువ కొనుక్కోవడానికి అప్రూవల్ ఇచ్చారనమాట. ముఖ్యంగా రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ అంటాం. ఎం అంటే మెరైన్ అనమాట. దీనికి సంబంధించి ఈ మెరైన్ ఫైటర్ జెట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. మన కోస్ట్ గార్డ్ కానీ ఒక పక్క చైనా థ్రెట్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఈ మెరైన్ ఫైటర్ జెట్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫ్రాన్స్ నుంచి ఇవి తెచ్చుకుంటున్నాం. ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద డీల్సే మనం చేసుకుంటున్నాం వేరే దేశాలతో కూడా ఈ జెట్స్కి సంబంధించి. దాదాపు $12 బిలియన్ డీల్ 272 సుఖోయ్ 30 MKI ఫైటర్స్ రష్యా నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. అదేవిధంగా $5.43 బిలియన్ డీల్ మనం రష్యా నుంచి ట్రయంఫ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ స్క్వాడ్రన్స్ కొనుక్కొచ్చుకుంటున్నాం. దాంతోపాటు అమెరికా నుంచి $4.5 బిలియన్ 11C-17 గ్లోబ్ మాస్టర్ 3 స్ట్రాటజిక్ ఎయిర్ క్రాఫ్ట్ని కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. ఇలా మనం చాలా దేశాలతో పెద్ద పెద్ద డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకుంటున్నాం. మరికొన్ని డీల్స్ మనం చూస్తే $3.8 బిలియన్ వర్త్ ప్రిడేటెడ్ డ్రోన్స్ అనేవి అమెరికా నుంచి కొనుక్కొచ్చుకున్నాం. అదేవిధంగా $3.2 బిలియన్ వర్త్ లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇలా చాలా దేశాల నుంచి మనం ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త డీల్స్ వేసుకుంటున్నాం అనమాట. ముఖ్యంగా రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ అనేవి మనకు చాలా కీలకం అనమాట. దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్కి ఫ్రాన్స్ గవర్నమెంట్కి మధ్య ఈ అగ్రిమెంట్ ఫైనల్లోకి వచ్చిందనమాట. అయితే ఇంతకుముందు మనకు అమ్మిన రఫేల్స్లో కానీ ప్రస్తుతం అమ్ముతున్న రఫేల్స్లో కానీ దీనిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది అసలు లేదనమాట. ఈ రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ఇండియాకి రావడానికి కనీసం 3.5 నుంచి 4 సంవత్సరాలు పట్టుద్దని ఒక అంచనా అనమాట. ఈ రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ డీల్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్ గవర్నమెంట్ డీల్ అనమాట.